బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ పాత బస్తీలో ఓ భవనంలో చెలరేగిన మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. మంటల్ని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మొత్తం 7 ఫైర్ ఇంజన్లతో మంటల్ని అదుపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం భవనం లోపలికి వెళ్లే అవకాశం లేదని, మంటలు పూర్తిగా తగ్గాకే లోపలికి వెళ్లగలమని చెబుతున్నారు. మంటల వేడికి 4వ అంతస్తు స్లాబ్ పూర్తిగా డ్యామేజ్ అయిందని, దానికి ఏర్పడ్డ చిన్న చిన్న గ్యాప్ల నుంచి మంటలు వ్యాపిస్తున్నాయని చెబుతున్నారు. అగ్ని ప్రమాదంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. పాత బస్తీలో ఉదయం చెలరేగినటువంటి మంటలు ఇక్కడే ఉన్నటువంటి బట్టల దుకాణంలోకి వ్యాపించడంతో ఫైర్ సిబ్బంది అధికారులు ఉదయం నుంచి మంటల్ని అదుపులోకి తీసుకొస్తున్నారు. అసలు ఏం జరిగింది ప్రస్తుతం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఫైర్ అధికారి ఉన్నారు. సార్ చెప్పండి, ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది? మాకు 2:15కు ఫైర్ యాక్సిడెంట్ అయిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది మా ఫైర్ కంట్రోల్ నుంచి. ఇమ్మీడియట్గా ఫస్ట్ మొగల్పుర ఫైర్ వెహికల్ టర్న్ అవుట్ అయింది. దాని తర్వాత మ్యూజియం, వీటికొసరికి ఫైర్ ఎక్కువ ఉండేసరికి మ్యూజియము, యాకత్పుర, సికింద్రాబాదు, రాజేంద్ర నగర్, మల్కాజ్గిరి, మలక్పేట, హైకోర్టు 8 వెహికల్ టర్న్ అవుట్ చేయడం జరిగింది. బిల్డింగ్ వచ్చేసి 2 సెల్లార్లు ఉన్నాయి. 2 సెల్లార్లు గ్రౌండ్ ప్లేస్ 3 అప్రూవ్ ఫ్లోర్స్. సెకండ్ ఫ్లోర్ను థర్డ్ ఫ్లోర్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. దీన్ని ఇంతవరకే కన్ఫైన్ చేసినాం, ఎక్స్టెండ్ కాకుండా అయితే కన్ఫైన్ చేసినాం. లోపల అన్ని నెంబర్ ఆఫ్ షాప్స్ ఉన్నాయి, మొత్తం బట్టల దుకాణాలు కాబట్టి స్మోక్ బాగా జనరేట్ అవుతుంది. లోపలికి పోనీకి యాక్సెస్ దొరకట్లేదు మనకు అసలు. దానివల్ల కొంచెం డిలే అవుతుంది తప్ప ఫైర్ని అయితే కంట్రోల్ చేసేసినాం ఆల్మోస్ట్ ఆల్. లోపల ఉంది రూమ్లలో మొత్తం ఫ్లోర్ వైజ్గా 4-5 లైన్లు ఇప్పుకొని ఒక్కొక్క సైడు ఒక్కొక్క ఆఫీసర్, ఇన్ఛార్జ్ ఆఫీసర్ని పెట్టుకుంటూ మొత్తం అంతా కూడా కంట్రోల్ చేయడం జరిగింది. ఇందులో ఈ ఫైర్ యాక్సిడెంట్ ఎవరికి ఏమన్నా ఇంజూర్డ్ కానీ లైఫ్ లాస్ కానీ అయితే జరగలేదు. సార్, ఉదయం నుంచి కూడా ఫైర్ని కంట్రోల్ తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. లోపలికి వెళ్ళే యాక్సెస్ ఎక్కడా లేకపోవడం వల్లనే మిగతా షాపులకు వ్యాపించే అవకాశం ఉంది. అంటే బయటికి వ్యాపించకుండా, మిగతా షాపులకు వ్యాపించకుండా అయితే కంట్రోల్ చేయగలిగినాం. మొత్తం ఫైర్ని కన్ఫైన్ చేసినాం. వేరే పక్క బిల్డింగ్లకు కానీ పైపులు కింద ఫ్లోర్లకు కానీ ఎక్స్టెండ్ కాకుండా అయితే కంట్రోల్ చేయగలిగినాం. లోపల కూడా మొత్తం ఆల్మోస్ట్ ఆల్ మీరు చూస్తూనే ఉన్నారు, స్మోక్ ఒకటి వస్తుంది. లోపలికి యాక్సెస్ చేసి మా టీం మొత్తం కూడా డిఫరెంట్ ప్లేసుల నుంచి యాక్సెస్ చేసుకుంటూ మొత్తం ఫైర్ కంట్రోల్ చేయడం జరుగుతుంది. లోపల ఉన్నటువంటి మంటల్ని ఎలా అదుపు చేయగలుగుతారు సార్? పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి, లోపల అవంతా కూడా షాప్స్ క్లోజ్ చేసి ఉన్నాయి కాబట్టి అసలు పైకి వెళ్ళాలి అంటే యాక్సెస్ ఏంటి? అదే కదా నేను చెప్పేది, యాక్సెస్ లేకనే మాకు ఇంత డిలే అయింది. మొత్తం లాక్ చేసి ఉన్నాయి షట్టర్లన్నీ కూడా. బాగా హీట్ ఉంది, మొత్తం బట్టలు కాలినాయి కాబట్టి బాగా హీట్ జనరేట్ అయింది. దానివల్ల ముందుకు పోలేని పరిస్థితి. మెల్లమెల్లగా అంతా కూల్ చేసుకుంటూ యాక్సెస్ చేసుకుంటూ అయితే కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇంకొక 1-2 అవర్స్లో మొత్తం ఫైర్ అంతా పుటప్ చేయడం జరుగుతుంది. ముందుగా ప్రికాషన్స్ ఏమన్నా తీసుకున్నారా సార్? దీనికి ఎందుకు ఓల్డ్ బిల్డింగ్ అంటే దీనికి ఫైర్ సేఫ్టీ అనేది ఏమీ కనపడతలేదు. యాక్సెస్ లేకనే మనకు ఇబ్బంది అవుతుంది తప్ప దీన్ని యాక్సెస్ ఉంటే విత్-ఇన్ అవర్లో మొత్తం కంట్రోల్ చేసేవాళ్ళం. ఆస్తి నష్టం ఎంతవరకు జరిగి ఉండొచ్చు? అండర్ అసెస్మెంట్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ షాప్స్ ఉన్నాయి, ఏ షాప్లో ఎంత ప్రాపర్టీ ఉందనేది తెలియదు. ఒకసారి ఆఫ్టర్ ఫైర్ ఫైటింగ్ కంప్లీషన్ ఆ డీటెయిల్స్ అన్ని తీసుకొని కాజ్ ఆఫ్ ఫైర్ ఏంటి, లాస్ ఆఫ్ ప్రాపర్టీ ఎంత అనేది కూడా డీటెయిల్స్ అన్ని ఎలా జరిగిందని భావిస్తున్నారు? తెలియదు, అది కూడా అండర్ ఇన్వెస్టిగేషన్. తెలుసుకుంటాం అది కూడా. మేబీ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే నైట్ అవర్స్ కాబట్టి షార్ట్ సర్క్యూట్తో అయ్యే అవకాశం ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం షార్ట్ సర్క్యూట్ అయి ఉండొచ్చు, అందుకే ఇక్కడ ఫైర్ జరిగి ఉండొచ్చు అని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఎంత ఆస్తి నష్టం జరిగింది అనేది మాత్రం ఇంకా ఎస్టిమేషన్ వేయలేదు. పక్కనే ఉన్నటువంటి షాప్స్ అన్నిటికీ ప్రమాదం జరగకుండా ఉండేందుకు అయితే మంటల్ని అదుపులోకి తీసుకొచ్చాము. బట్టల దుకాణం కావడంతో లోపల ఇంకా మంటలు చెలరేగే అవకాశం ఉండడంతో 4 వైపుల నుంచి బిల్డింగ్కి సంబంధించి మంటల్ని అదుపు చేస్తున్నాము. పక్క బిల్డింగ్లకి అయితే వ్యాపించలేదు. నెంబర్ ఆఫ్ దుకాణాలు ఇందులో ఉండొచ్చు అని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్, సుజాత, ఓల్డ్ సిటీ. హైదరాబాద్లోని పాత బస్తీలో ఓ కాంప్లెక్స్లో చెలరేగిన మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. ప్రస్తుతం 4వ అంతస్తులో మంటలు ఇంకా అదుపులోకి రావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని ఫైర్ సేఫ్టీ అధికారి తెలుపుతున్నారు. విజువల్స్లో మీరు చూస్తున్నారు, ఆ మంటల వేడికి స్లాబ్ మొత్తం క్రాక్స్ వచ్చి డ్యామేజ్ అయిన పరిస్థితి మీకు కనిపిస్తుంది. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాకే ఇంకా పక్క బిల్డింగ్లకు కూడా మంటలు వ్యాపించకుండా ఫైర్ సేఫ్టీ అధికారులు అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి బిల్డింగ్ లోపలికి వెళ్లే పరిస్థితి లేదంటూ తెలుపుతున్నారు. హైదరాబాద్ పాత బస్తీలోని ఓ కాంప్లెక్స్లో
అర్ధరాత్రి 2 గంటలకు మంటలు చెలరేగాయి. అయితే ఆ మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. మంటల్ని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ఇంకా శ్రమిస్తున్నారు. మొత్తం 7 ఫైర్ ఇంజన్లతో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పక్క బిల్డింగ్ కి మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం భవనం లోపలికి వెళ్లే అవకాశం లేదని, మంటలు పూర్తిగా తగ్గాకే లోపలికి వెళ్లగలమని చెప్తున్నారు ఫైర్ సేఫ్టీ అధికారులు. అయితే మంటల వేడికి 4వ అంతస్తు స్లాబ్ పూర్తిగా డ్యామేజ్ అయి ఆ క్రాక్స్ నుంచి